నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ నేతలు మొత్తం కూడా జిల్లాలుగా వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆర్కే రోజా అయితే ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తున్నారు ఈ మెడికల్ కాలేజీలన్నీ వ్యాఖ్యలు చేస్తుంది. అది ఈ వ్యాఖ్యలు అసలు రోజా మాట్లాడిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. ఈ రోజున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఈరోజు ఏపీ రాష్ట్రం అంతా కూడా వైసీపీ నేతలు ర్యాలీ చేస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఆర్కే రోజా అయితే ఈ ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తున్నారు, మెడికల్ కాలేజీ పేదవాళ్ళకి వైద్యం అందట్లేదని చెప్తుంది. మరోపక్క చూసుకుంటే ఇక ఈ టీడీపీ ప్రభుత్వం ఈ భూస్థాపితం చేస్తాము, నెక్స్ట్ అధికారంలోకి మేమే వస్తాము అని రోజా వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ఫస్ట్ ఆర్కే రోజా, శెల్వమణి రెడ్డి, ఏదో రకరకాల చాలా పేర్లు ఉన్నాయి ఆమెకి. ఈమెకి ఫస్ట్ ఒక మహిళగా కట్టుబట్టు ఉండగా సరిపోదు, మాట్లాడే పద్ధతి కూడా ఉండాలి. అది లేనప్పుడు ఈవిడ ఎన్ని మాటలు మాట్లాడినా ఎవ్వరికి కూడా కనీసం వినాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే మాట్లాడే పద్ధతి, మహిళగా నిన్ను గుర్తించాలంటే నీ కట్టుబట్టు ఒకటే సరిపోదు, మాట్లాడే విధానం కూడా ఉండాలి. ఈ రోజున వచ్చేసి చెప్పాలంటే అచ్చోసిన ఆంబోతుల్లానే అంటున్నారు ప్రజలైతే. జబర్దస్త్ షోలు చేసుకునే రోజా, లేకపోతే ఇంకేదో చేసే రోజా, ఈవిడ కూడా ఈ రోజున వచ్చేసి కూటమి ప్రభుత్వం గురించి అందులో ఏమాత్రం మర్యాద లేకుండా నారా చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడే విధానం ఏంటి? ఏం చూసుకుని వీళ్ళకి చేసిన అవినీతి అక్రమాలు, గతంలో వీళ్ళ భయంకరమైన నీచమైన పరిపాలన ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ రోజున మాట్లాడటానికి కూడా వీళ్ళు ఎక్కడ సరిపోరు. వీళ్ళు ఎలాంటి పరిపాలన అందించారు, ఎంత అవినీతి చేశారు, ఆడుదాం ఆంధ్ర పేరుతోటి పర్యాటక శాఖ మంత్రిగా ఎంత దోచుకుంది రాష్ట్రం నుంచి కోట్ల రూపాయలు అనేది. మరి అవన్నీ వదిలేసి ఈ రోజున లేని దాన్ని సృష్టిస్తున్నారు. కోటి సంతకాల సేకరణ చేసిందంట, కోటి కంటే ఎక్కువే సంతకాలు వచ్చినాయని చెప్తుంది. ఏళ్ళతోటి, కాళ్ళతోటి, కళ్ళుతోటి, ముక్కుతోటి, లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ తోటి అన్నిటితో చేసేసారు వీళ్ళు. మరి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున కోటి సంతకాలు అయిపోయింది అందరూ చేసేసారని. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఆ సేకరణ? అంటే కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా ఆ కూటి కోసం కోటి విద్యల్లో వీళ్ళ కోటి సంతకాల సేకరణ ఎందుకు అంటే ఈ రోజున అబద్ధాలు ఏ విధంగా చెప్పాలి, అబద్ధాలను ప్రజలకు ఏ విధంగా చేరవేయాలి, వాళ్ళ ద్వారా మనం ఏ విధంగా లబ్ధి పొందాలి రాజకీయంగానే ఆలోచన చేస్తున్నారు. అది జరగని పని. మీరు ప్రైవేటీకరణ చేస్తానికి అక్కడ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, వైద్య విద్యాలయాలు కానివ్వండి, అన్నీ కూడా స్కూల్స్ ఎన్ని ఆయన తీసేశాడు అసలు. గవర్నమెంట్ స్కూల్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎవరైతే డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యని మరి జగనన్న విదేశీ విద్య అని చెప్పి ఎందుకు మార్చుకున్నాడు? అసలు మార్చిందన్నా సరే అమలు చేశాడంటే అది లేదు. తర్వాత అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు మెడికల్ కాలేజ్ తీసేసి మరి ఎవరి పేరు పెట్టారో కూడా చూసాం. వీళ్ళు చేసిన అవకతవకలు, వీళ్ళు చేసిన అన్యాయాలు, వీళ్ళు చేసిన అవినీతి పనులకి ఈ రోజున ఏమాత్రం వాళ్ళ దగ్గర ఒక్క మాట అంటే ఒక్క మాట మనం క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేకపోగా ఇవన్నీ కూడా కొత్త మాటలు అన్నీ. ఇల్లు గతంలో ఏం చెప్పారు? 2019 ఎలక్షన్కి నారా చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, ఇక్కడ ఉండడు, కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పరిపాలన అందించడానికి మీకు సమగ్రవంతమైన నాయకుడు, మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఇల్లు ఉందని. సరే తాడేపల్లి కొంపలో ఉంటాడా అంటే ఉండడు. ఎందుకు ఉంటాడో, ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు. భారీ పెద్ద పెద్ద చుట్టూత కంచెలు వేయించుకొని కోట్ల రూపాయలు తగలబెట్టేసి దానికి ఎలుకలు పట్టడానికి కోటి రూపాయలు, రంగులు వేయటానికి 1000 కోట్లు, తీయటానికి 1000 కోట్లు, ఈయన బొమ్మలకి 100 కోట్లు. మరి ఇన్ని రకాలుగా మీరు చేసిన అవకతవకలు, అవినీతి పనులకి సమాధానం లేకుండా ఈ రోజున ఈవిడ మరి ప్రైవేటీకరణ అసలు ప్రైవేటీకరణ అంటే ఏంటో చెప్తే కూర్చొని ఒకసారి ఎవరైనా వస్తారు ఈ రోజున మాట్లాడటానికి. ఎవరైనా వచ్చి మాట్లాడతాం. ఫస్ట్ మేము అడిగే క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా నీ దగ్గర ఇంక క్వశ్చన్స్ ఉండవు. మెడికల్ కాలేజీలనే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి డబ్బులు తీసుకుంటున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్తుంది రోజా. రోజాకి అదే పని, ఇంకేమీ మాట్లాడేది లేదు. మాట్లాడితే బూతులు, మాట్లాడితే నీచమైన మాటలు, మురుగు గుంట అసలు ఇంకా ఆవిడ నోరు అని ఈ రోజున అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి. అలాంటి ఆ నోటితోటి నువ్వు మాట్లాడుతుంటే అందరూ కూడా ముక్కు మూసుకొని చెవులు మూసుకొని పక్కకి వెళ్తా తప్పించి ఎవ్వరూ కూడా పొరపాటును కూడా వినే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంత ఘోరంగానా? ఏం చేస్తావు నువ్వు నన్ను అడిగిద్ది మీడియా ముందు పట్టుకొని. ఏంటి ఆ మాటలు? అలా మాట్లాడినప్పుడు ఈ రోజున మరి వీళ్ళు గతంలో చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఇలాంటివన్నీ కూడా. అరటి రైతులు
అరటి రైతులకు సంబంధించి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? వామ్మో ఇంకేముంది, అన్యాయం జరిగిపోయింది, రైతులకి అక్రమం జరిగిపోయింది, వాళ్ళు నడి రోడ్డు మీద పడ్డారని చెప్పాడు. ఈ రోజున అత్యధిక ధరకు కొనుగోలు అయ్యే ప్రయత్నాలన్నీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోల్చుకోవాలి. అక్కడ పంట దిగుబడి ఎంత వచ్చింది, మన రాష్ట్రంలో పంట దిగుబడి ఎంత వచ్చింది, ఎన్ని రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎంత ఎగుమతి అవుతుంటే మరి పంట నాణ్యత మరి చూస్తారు, దాని కొనుగోలు ధర చూస్తారు, అన్నీ చూస్తారు. అన్నిటితో పాటు మంద కూడా ఉండిద్ది. అవన్నీ ఈ రోజున ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి కూటమి ప్రభుత్వం ద్వారా. ఈ రోజున మరి ధర విపరీతంగా పెరుగుతుంది, 16-17 వేల రూపాయలు పెరుగుతుంది. మరి దానికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పలేడు. కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నమే తప్పించి ఈ రోజున సమస్యకు పరిష్కారం దొరికింది కదా, దొరికినప్పుడు మాట్లాడాలి కదా. సమస్య ఉందని చెప్పిన మనిషే పరిష్కారం దొరికిన తర్వాత కూడా ఇదిగో పరిష్కరించారని చెప్పే బాధ్యత కూడా నీ మీద ఉండిద్ది. అట్లా నువ్వు చేయనప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది ఎవరు? దాని గురించి విపరీతంగా మరి అసలు ఉత్తరాంధ్రను మొత్తం కొల్లగొట్టింది ఎవరు? ఉత్తరాంధ్ర ప్రజలని నాశనం చేయాలని పూనుకుంది ఎవరు? ఇవన్నీ ఇన్ని రకాల అవినీతి పనులు చేసిన ఎవరైతే ఉన్నారో బ్యాచ్ అంతా కూడా మరి ఈ రోజున వాళ్లే దొంగ అని అరుస్తున్నట్లుంది రోజా వ్యాఖ్యలు. మేడం, రోజా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము, అప్పుడు మేము చూపిస్తామని అంటుంది. మరి కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తుంది. ఎలాంటి మాటలు మాట్లాడే 11 వచ్చినాయి, ఇంక రేపు అవి కూడా రావు. ఎందుకంటే గతంలో ఏ మాటలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాగటానికి లేకుండా నీకు అంత అర్హత లేదన్నట్టు మాట్లాడారు. ఈ రోజున ఎవరు తాకట్లేదు, ఎవరు రాకుండా మరి భయపడి పారిపోయారు. 11 సీట్లన్నా వచ్చినాయి. దానికి కూడా మీరు ఎవరు వచ్చి కనీసం ప్రజల తరపున మీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున మాట్లాడే ప్రయత్నం కూడా చేయని మీరు ఈ రోజున మళ్ళీ ఇదే డైలాగులు రప్పరప్ప నరుగుతాము, భూస్థాపితం చేస్తాము, మిమ్మల్ని చేయాలి భూస్థాపితం. మీరు ఈ రోజున దుష్ట శక్తుల్లాగా రాష్ట్రానికి ఒక పీడ కలనమాట వీళ్ళంతా. ఇట్లాంటి వ్యక్తుల్ని ముందు భూస్థాపితం చేసి ఇట్లాంటి వ్యక్తుల్ని అసలు రాష్ట్రం నుంచి బహిష్కరించి ఇట్లాంటి వ్యక్తుల్ని మరి ఏదైతే ఇదివరకు కారాగారాలు ఉండే పెద్ద చీకటిగా ఉండిద్దంట దాంట్లో ఎప్పుడు కూడా అట్లాంటి వాటిలో వేయాలి. అట్లాంటి వాటిలో వేస్తే బుద్ధి వస్తుంది. మరి ఈవిడ మాట్లాడే మాటలకి చేసే పనులకి గతంలో వీళ్ళు చేసిన ఏదైతే అవినీతికి ఎక్కడా కూడా సంబంధం లేదు. ఇట్లాంటి వ్యక్తులు అవినీతి పనులు చేసి నీతులు చెప్తూ మేము భూస్థాపితం చేస్తాం అంటే చాలా హాస్యాస్పదం. మనం ఏం చేశాము, మన పరిస్థితి ఏంటి, మా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడని మీరు ఆలోచించుకోండి. అవన్నీ వదిలేసి కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఏదేదో మాట్లాడుతున్న పిచ్చి మాటలు. రోజా కూడా రేపటి నుంచి లండన్ మందులు వేసుకోవాల్సింది ఈ విధంగా మాట్లాడితే. ఎందుకంటే రేపు ఎవరు భూస్థాపితం చేస్తారో వచ్చిన 11 కూడా రేపు జగన్మోహన్ రెడ్డికి రాకుండా చేసే పరిస్థితి ఈ రోజున రోజా తీసుకొస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.